కొయ్య కత్తి. ఒక రాజుగారి దగ్గర పతంగుడు అనే యువకుడు సేవకు కుదిరాడు. వాడు సైనిక శిక్షణ పొందినవాడు, చురుకైనవాడుగా కనపడ్డాడు రాజుకి. అయితే వాడికి ఇంకా సైనికుడుగా పనిచేసే వయసు లేదు. అందుచేత రాజుగారు వాడిని ప్రస్తుతానికి రాజభవన ద్వారాలలో ఒకదాని వద్ద రాత్రి కాపలాకుగాను ఏర్పాటు చేశాడు. ఒక రాత్రి వేళ రాజుగారు లేచి కాపలా వాళ్ళు సరిగా పని చేస్తున్నది లేనిది చూడటం అప్పుడప్పుడు జరిగేది. ఒక రాత్రి ఆయన అలాగే తిరుగుతూ ఉండగా పతంగుడు తన కత్తి పక్కన పెట్టి గోడను ఆనుకుని నిద్రపోతున్నాడు. కొత్తగా చేరిన వాడు తన విధిని అంత అలక్ష్యం చేయటం రాజుగారు సహించలేకపోయాడు. పట్టరాని ఆగ్రహం వచ్చింది. వాణ్ణి లేవగొట్టి 4 చివాట్లు పెట్టడానికి బదులుగా వాణ్ణి నలుగురులను కఠినంగా శిక్షించ నిశ్చయించి రాజుగారు వాణ్ణి లేపక వాడి వర నుంచి కత్తి మాత్రం తీసుకుని భవనానికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి పతంగుడు లేచి తన కత్తి కోసం చేయి చాశాడు. ఖాళీ వర మాత్రమే ఉన్నది. పహారావాడు తన కత్తిని పోగొట్టుకోవడం పెద్ద నేరం. అందుకుగాను తల కూడా తీసేయవచ్చు. పహారావాళ్ల దగ్గర ఉండేవి ప్రత్యేకమైన కత్తులు. అవి ఎక్కడా దొరకవు. వాటిని ఆయుధాగారం నుంచి పహారావాళ్లకు ఇస్తారు. ఉద్యోగం సాధించుకున్న పహారావాళ్లు వాటిని ఆయుధాగార రక్షకుడికి తిరిగి ఇచ్చేయాలి. తెల్లవారి సూర్యోదయం అయ్యే వేళకు పహారా మారినప్పుడు రాత్రి కాపలా వాళ్ళంతా రాజుగారి దగ్గర కనబడి ఇళ్లకు పోవాలి. అందుచేత పతంగుడు తెల్లవారి లోపుగా ఒక కత్తి సంపాదించాలి, లేకపోతే పీక తగ్గిపోతుంది. రాజభవనానికి సమీపంలోనే పతంగుడికి ఒక వడ్రంగి మిత్రుడు ఉన్నాడు. పతంగుడు పరుగున అతని దగ్గరకు వెళ్ళి తన ప్రాణం మీదకి వచ్చింది అని జరిగిన సంగతి చెప్పాడు. పెద్ద కష్టమే వచ్చింది నీకు, కానీ నేను మాత్రం ఏం చేయగలను? కొయ్యకత్తి ఒకటి చేసి ఇస్తాను. పైకి కనిపించేది పిడి మాత్రమే గనక దాన్ని జాగ్రత్తగా తయారు చేస్తాను. ఈ పూట గండం గడిచాక రేపు నీ కత్తి ఎవరో ఎత్తుకుపోయారని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసి కొత్త కత్తిని అడిగి పుచ్చుకో అన్నాడు వడ్రంగి. అతను తెల్లవారి లోపల ఒక చిన్న కొయ్య కత్తి చేసి ఇచ్చాడు. దాని పిడి మాత్రం చాలా పనితనంగా అసలు కత్తి పిడిలాగానే తయారు చేశాడు. సూర్యోదయం వేళ మిగిలిన పహారా వాళ్ళందరితో పాటు పతంగుడు కూడా సోల్పులో నిలబడ్డాడు. కొద్దిసేపటికి రాజుగారు అక్కడికి వచ్చారు. సాధారణంగా ఆయన పహారా తనిఖీకి ఒంటరిగానే వచ్చేవాడు. కానీ ఈసారి ఆయన వెంట 4 రాజభటులు ఒక బంధించిన ఖైదీని తెచ్చారు. రాజుగారు పహారా వాళ్లకు ఆ ఖైదీని చూపించి, వీడు రాజద్రోహి, వీటికి మరణదండన విధించాను. ఆ శిక్ష నా కళ్ళ ఎదుటే జరగాలని ఇక్కడికి తెప్పించాను అంటూ పహారా వాళ్ళందరికేసి ఒకసారి చూసి పతంగుడి మీద కొంచెం సేపు దృష్టి నిలిపి, నువ్వు వచ్చి నీ కత్తితో ఈ దుర్మార్గుడు తల నరికేయి అన్నాడు. పతంగుడికి గుండె ఆగినంత పని అయింది. వాడి దగ్గర ఉన్న కొయ్యకత్తి తలలు నరకదు సరికదా, దాన్ని వర నుంచి పైకి తీస్తే అది అసలు కత్తి కాదన్న సంగతి కాస్త బయటపడి పతంగుడి తలకే ఎసరు వస్తుంది. మహారాజా, నన్ను క్షమించి ఈ పని మరెవరికైనా ఇవ్వండి అన్నాడు వాడు కంగారు పడుతూ. ఎందుకలా కంగారు పడుతున్నావు? నా ఆజ్ఞ ధిక్కరిస్తావా అన్నాడు రాజు. అది కాదు మహారాజా, నేను సైనికుణ్ణి, తలారి పని చేయటం నాకు సాధ్యం కాదు. యుద్ధరంగంలో శత్రువుని చంపగలను, కానీ బంధించి ఉన్న ఒక నిరాయుధుణ్ణి తల నరకలేను అన్నాడు పతంగుడు. అది పాపమైతే ఆ పాపం నాదే. ఆజ్ఞ నిర్వర్తించకపోయావో నీకు మరణదండన విధిస్తాను అన్నాడు రాజు భరించనంత కోపంగా. పతంగుడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి, తల్లి భవానీ, నన్ను ఈ ఆపద నుంచి నువ్వే కాపాడాలి. నేను చేసేది నేరమయ్యే పక్షంలో నా కత్తిని కొయ్యకత్తగా మార్చెయ్యి అంటూ వర నుంచి కత్తిని పైకి లాగాడు. కత్తి పిడి కింద జానెడు పొడుగు కొయ్యకత్తి మాత్రమే ఉన్నది. పహారా వాళ్ళంతా గొల్లున నవ్వారు. రాజుగారికి కూడా నవ్వు ఆగలేదు. ఆయన పతంగుడిని మందలించి తప్పు క్షమించి వాడి యుక్తికి మెచ్చుకుని వాడిని పహారా నుంచి తీసేసి తన అంగరక్షకుడుగా వేసుకున్నాడు. కథ సమాప్తం. కథను విని ఆనందించిన శ్రోతలకు ఒక మనవి. మీరు విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారితో, బంధుమిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఆల్ నొక్కి గంట సింబల్ నొక్కితే నేను పెట్టబోయే తదుపరి వీడియోలు కూడా మీకు వస్తాయి. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.